హాయ్, వెల్కమ్ టు గేమ్ చేంజర్. ఏటా లక్షలాది మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్గా బయటకు వస్తున్నారు. వీరందరికీ జాబ్ క్రియేషన్ అనేది కొంచెం ఛాలెంజింగ్ టాస్క్గా మారింది. ఈ విషయాన్ని సుసాధ్యం చేస్తున్నారు కృషి గారు. ఈ వారం గేమ్ చేంజర్గా కృషి గారు మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. చెప్పండి మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ. నా పేరు కృషి చింతలూరి అండి. ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి మీకు నా ధన్యవాదాలు. ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ చేసి యూత్లో అలాగే ఈ ఐటీ ప్రొఫెషనల్స్కి ఎంతో తోడ్పడేటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. నేను పెరిగిందంతా విశాఖపట్నంలోనండి. గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీబీఎం చేశాను, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. తర్వాత మాస్టర్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. సో తర్వాత వచ్చి నేను హైదరాబాద్ జాబ్ రీత్యా షిఫ్ట్ అయ్యి విప్రో టెక్నాలజీస్, వాల్యూ ల్యాబ్స్, డెలాయిట్ కన్సల్టింగ్, సఫైర్ హ్యూమన్ సొల్యూషన్స్ లాంటి కంపెనీస్లో హెచ్ఆర్ భాగంలో పనిచేసి దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి రావడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషన్ మీద ప్యాషన్తో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి చాలామంది యూత్కి అలాగే కార్పొరేట్స్కి బిహేవియరల్ ట్రైనింగ్ కానీ లీడర్షిప్ ట్రైనింగ్ వీటి మీద చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ గత 12 ఏళ్ళుగా మార్కెట్లో ఉండడం జరిగింది. సో ఈ ప్రయాణంలోనే ఒక సెంట్రల్ అమెరికాలో ఒక యూనివర్సిటీ కూడా స్థాపించి అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక 3 ఇయర్స్ అక్కడ ఉండి, సో కోవిడ్ తర్వాత వెనక్కి రావడం జరిగింది. సో ఇది నా ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ. అపార్ట్ ఫ్రమ్ విచ్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అంటాను నేను. సో మనకు నెట్వర్క్ ఎంత ఉంటే అంత నెట్వర్త్ మనం సంపాదించుకోవచ్చు. అది ప్రూవెన్ ఎగ్జాంపుల్. నేను 2017లో ఐకాన్ అని ఇంటర్నేషనల్ నాలెడ్జ్ అండ్ ఆపర్చునిటీస్ నెట్వర్క్ అని స్థాపించి దాదాపు అందులో 4000 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ అండ్ అబోవ్ సిఈఓస్, సిఎక్స్ఓ లెవెల్ పీపులే ఉన్నారు ఇందులో. సో గత 8 ఏళ్ళుగా మనం దాదాపు ఒక 40 కార్పొరేట్ కాన్క్లేవ్స్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ జరపడం జరిగింది. సో ఇందులో ముఖ్య భాగంగా ఈ సిఈఓలు, ఈ సిఎక్స్ఓలు అలాగే హెచ్ఆర్ హెడ్స్తో టెక్నాలజీ, నాలెడ్జ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ ఆస్పెక్ట్స్ మీద రకరకాల ప్యానల్ డిస్కషన్స్, చర్చా వేదికలు కావచ్చు, అలాగే అవార్డ్స్ కావచ్చు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ అలాగే వాళ్ళ ద్వారా 10 మంది స్టూడెంట్స్ని, యూత్ని ఇన్స్పైర్ చేస్తూ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే ఒక ఐఐటి నుంచి కూడా 100% ప్లేస్మెంట్స్ అయితే కనిపించట్లేదు. సో మిగతా కాలేజెస్ ఇక చెప్పే అవసరం లేదు. ఎలాంటి స్కిల్స్ అవసరం అంటారు? ఇప్పుడు మీరు చూస్తే కనుక గత కొద్ది కాలంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వీటి మీద అవకాశాలు చాలా పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే కోర్స్ అడ్వెంట్ అవుతున్నా సరే నెమ్మదిగా అవకాశాలు ఎక్కువ ఏఐ బేస్డ్ టూల్స్ మీద జనాలకి అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద చాలా వరకు కూడా కంపెనీలు హైరింగ్ చేసుకుంటున్నాయి. ఎటొచ్చి ఒక స్కిల్ గ్యాప్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రాబబ్లీ ఎన్నో కారణాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇయర్ పాస్ అవుతున్న స్టూడెంట్స్ మ్యాక్సిమం అందరూ కూడా కరోనా టైంలో ఇంజనీరింగ్లోనూ డిగ్రీలోనూ జాయిన్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఒక 2 సంవత్సరాల పాటు వాళ్ళు కాలేజీ మిస్ అవ్వడం కూడా ఒక రీజన్ కావచ్చు. సో ఆర్గనైజేషన్స్ కూడా ఏం ఆలోచిస్తాయంటే ఈ స్కిల్ గ్యాప్ ఏదైతే ఉందో 2 ఇయర్స్ వాళ్ళు ఆన్లైన్ చదువుకోవడం, సో కొన్ని రకాలటువంటి అపోహలు, డౌట్స్ ఉండడం వల్ల కూడా హైరింగ్ ట్రెండ్స్ తగ్గాయి అన్నది ఒక వినికి. ఇది కాకుండా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి కొన్ని స్కిల్స్ ప్రత్యేకించి అనలిటిక్స్ కావచ్చు, పైథాన్ కోడింగ్తో కూడుకున్నటువంటి చిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు. ఇప్పుడు మార్కెట్లో .NET అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంది. .NET టెస్టింగ్ టూల్స్ వీటి మీద ఎప్పుడు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి.
ఓకే, స్టూడెంట్స్కి ఆ స్కిల్స్ మీద అవగాహన లేకపోవడం, ఓకే, ఉన్నా సరే అవకాశాలు రాకపోవడానికి కారణం అంటే ఇండస్ట్రీ కూడా కొంచెం స్లో డౌన్ అవ్వడం, లాస్ట్ ఇయర్ కొంచెం అమెరికాలో రెసిషన్ రావడం, సో రకరకాల రీజన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏఐలో ఎట్లా కొంత జాబ్ లాసెస్ కూడా ఉంటాయనే కన్సర్న్స్ ఉన్నాయి. అంటే ఆబ్వియస్లీ మనం మాన్యువల్గా చేసే పనులు చాలా వరకు తగ్గుతాయండి. మనం ఒకప్పుడు చిన్నప్పుడు టీవీ ఆన్ చేయాలంటే టీవీ దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కాలి, వెనకాల స్విచ్ బటన్ నొక్కాలి, టీవీ బటన్ నొక్కాలి. తర్వాత రిమోట్ వచ్చింది. రిమోట్ వచ్చిన తర్వాత మనం 100 మీటర్ల దూరం నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. ఓకే, సో టెక్నాలజీ అనేది పెరుగుతున్నప్పుడు మాన్యువల్ ఇంటర్వెన్షన్ అంటే మనిషి సహజంగా చేయాల్సిన పనులు చాలా తగ్గుతుంటాయి. సో మనకు మెషినరీ వచ్చిన తర్వాత, ఆటోమొబైల్స్ వచ్చిన తర్వాత, ఓకే, ఒక సైకిల్ వచ్చిన తర్వాత బైక్ వచ్చిన తర్వాత కారు, తర్వాత ఏరోప్లేను, ఇలాగ మనకు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన యొక్క ప్రయాణం కూడా సునాయాసం అయినట్లే ఏఐ కూడా చాలా వరకు మనం మాన్యువల్గా చేసే పనులని కొంచెం సులభతరంగా జరిగేటట్టు చేస్తుంది. ఇప్పుడు చాలా వరకు డాక్యుమెంట్ రైటింగ్, డాక్యుమెంట్లు రాయాలంటే ఎంతో నాలెడ్జ్ కావాలి. ఎక్కడో ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఎక్కడో లీగల్ డాక్యుమెంట్ రాసేటప్పుడు, ఇంకో డాక్యుమెంట్ రాసేటప్పుడు చిన్న చిన్న తప్పిదాలు కామన్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఇప్పుడు ఈ చాట్ జీపీటీలు, ఈ జెమినైలు లాంటి టూల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్ రైటింగ్ ఈజీ అయిపోయింది, ప్రపోజల్స్ రైటింగ్ ఈజీ అయిపోయింది, ప్రజెంటేషన్స్ ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ప్రజెంటేషన్ చేయడానికే ఒక ఎంప్లాయీ ఒక 2 hours 3 hours అంటే ఒక హాఫ్ డే వెచ్చించాల్సి వచ్చేది. ఈరోజు మనకి చూసుకుంటే రకరకాల టూల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో మనం కొన్ని పనులు మాన్యువల్గా చేసేదాన్ని తగ్గించడానికి ఏఐ అనేది తోడ్పడుతుంది. సో ఏదైనా సాంకేతిక విప్లవం రావడం మనకు మంచిదిగానే చూసుకోవాలి తప్ప దానివల్ల ఏదో జరిగిపోతుంది, ఉద్యోగాలు పోతాయి అంటే మనం ఎప్పటికప్పుడు మన యొక్క స్కిల్స్ని మనం పెంపొందించుకోగలిగితే ఈ మార్కెట్లో సస్టైన్ అవ్వడం ప్రాబ్లం కాదు. ఏఐ ఉంది, న్యూ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే చేంజెస్ అనేవి ర్యాపిడ్గా వస్తున్నాయి. సో ఈ అటువైపు చూస్తే ట్రేడ్ వార్ ఉంది అమెరికాలో, ఇక్కడేమో జాబ్ సెక్యూర్ కోసం మనం ఒక మెగా వార్ చేయాల్సిన పరిస్థితి. ఈ ర్యాపిడ్ టెక్నాలజీస్ని అందుకోవాలంటే ఎట్లాంటి వేస్ అయితే మన ముందున్నాయంటారు? ఇప్పుడు మనకి ట్రైనింగ్ పరంగా చూసుకుంటే మంచి ఇన్స్టిట్యూట్లు వచ్చినాయి. ఒకప్పుడు ట్రైనర్స్ అవైలబిలిటీ తక్కువ ఉండేది. ఈరోజు చాలామంది నేను చూస్తున్నా ఇండస్ట్రీలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్యాషన్తో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు పెరిగారు. ట్రైనింగ్ కంపెనీలు కూడా పెరిగినాయి. ఆన్లైన్ కూడా మీకు ట్రైనింగ్ పరంగా, స్కిల్ డెవలప్మెంట్ పరంగా చాలా ఇనిషియేటివ్స్ నడుస్తున్నాయి. అటు ఎన్ఎస్డిసి కావచ్చు, ఏపీఎస్ఎస్డిసి కావచ్చు, టాస్క్ కావచ్చు, నాస్కామ్ లాంటి సంస్థలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాయి. ఓకే, సో ఎప్పుడైతే మనకి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో ఆ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి కొన్ని టూల్స్, ఓకే, అలాగే కొన్ని ఆస్పెక్ట్స్ మనం నేర్చుకోగలిగితే, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోగలిగితే ఈ స్టూడెంట్స్కి జాబ్స్ రావడం కానీ, ఏదో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఒక టెక్నాలజీ నుంచి కొంచెం డొమైన్ చేంజ్ చేసుకోవడమో లేదంటే కొత్త టూల్స్ ఏమైనా నేర్చుకోవడమో చేయగలిగితే ఈ ప్రాబ్లం అన్నది చాలా వరకు అరికట్టచ్చు. రైట్ అండ్ మీరు హెచ్ఆర్ ఫీల్డ్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. సో మీరు గమనిస్తున్న ట్రెండ్స్ ఏంటి? దీన్ని ఎంప్లాయర్ మార్కెట్ అనేవారు. ఎంప్లాయర్ మార్కెట్ అంటే ఉద్యోగం ఇచ్చేవాడి చేతిలో ఉండేది పవర్. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడి చేతిలోకి వచ్చింది, ఎంప్లాయీ మార్కెట్ అయింది. ఓకే, ఎందుకంటే ఒకప్పుడు ఎంప్లాయర్ నిర్ణయించుకునేవాడు వీడికి ఇద్దాం ఉద్యోగం, వీళ్ళకి ఇవ్వద్దా, చాయిస్ ఎక్కువ ఎంప్లాయర్ చేతిలో ఉండేది. ఉద్యోగాల కోసం పడిగప్పులు కాయడం, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల కోసం తిరగడం, చుట్టూ తిరిగి అక్కడక్కడ అప్లైలు చేసుకోవడం, మనం నిరుద్యోగ సమస్య అని చెప్పి చాలా వరకు చూసేవాళ్ళం టీవీలో. ఈరోజు నిజంగా నిరుద్యోగ సమస్య ఎంతవరకు ఉంది చెప్పండి? ఓకే, మీరు చదువుకున్న యువత బయటకు వస్తున్నారు, ఓకే, ఏదో టెక్నాలజీ నేర్చుకుంటున్నారు, లేదంటే ఏదో ఒక ట్రేడ్లో స్థిరపడగలుగుతున్నారు. ఆపర్చునిటీస్ కూడా పెరిగినాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాకి జాబ్ సీకర్స్ కంటే జాబ్ మేకర్స్కి ఎక్కువ అవసరం అయితే ఉంది. సో అలాంటి అట్మాస్ఫియర్ ఇంకా కొంచెం ఎక్కువ రావాలంటే ఎట్లా, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఏ ఎకానమీ అయినా గ్రో అవడానికి పని కల్పించే వాళ్ళు కూడా కావాలండి, పని చేసే వాళ్ళతో పాటు. మీరు చెప్పింది అక్షర సత్యం.
పని కల్పించాలి అంటే క్రియేటివిటీ, అలాగే తెగింపు, రిస్క్ తీసుకుని బయటకు వచ్చి ఓకే ఓన్గా ఒక స్టార్టప్ పెట్టి 10 మందికి మార్గదర్శకం చేయగలిగేటువంటి సమయం అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అంటే చాలా వరకు చూసుకుంటే మన టీ హబ్ కావచ్చు, టీ వర్క్స్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంటే చూసుకోండి, ఇండియన్ గవర్నమెంటే చూసుకోండి, ఎన్నో స్టార్టప్ ఫండింగ్ ఆప్షన్స్ ఇచ్చి స్టార్టప్స్ని ప్రోత్సహిస్తున్నాయి. అన్న కాన్ఫిడెన్స్ కనుక ఈ స్టూడెంట్స్ ఇవ్వగలిగితే మాత్రం చాలా వరకు వీ కెన్ అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ అండి. మేకర్స్ని తయారు చేయొచ్చు. కృషి గారు, స్టార్టప్స్ సక్సెస్ కావాలంటే అట్లాగే యంగ్ ఎంటర్ప్రెన్యూర్కి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఒక యంగ్ ఎంటర్ప్రినర్ ఒక స్టార్టప్ స్టార్ట్ చేద్దాం, మొదలుపెట్టి ఏదో చేద్దాం అనుకున్నప్పుడు ఒకటేంటంటే వాళ్ళు ఎంతో క్రియేటివిటీ, ఇందాక చెప్పుకున్నట్టు, అలాగే ఎంతో ఆశాభావంతో వస్తారు. అయితే ఈ స్టార్టప్ రన్ చేయడానికి ఓకే వాళ్ళు జనరల్గా ఇంత ముందర ఏ బిజినెస్ చేసి ఉంటారు కాబట్టి అనుభవం లేక ఓకే కొందరు వీసీల్ని అంటే వెంచర్ క్యాపిటలిస్ట్నో ఇన్వెస్టర్స్నో ఓకే పట్టుకోవడం, వాళ్ళ యొక్క గైడెన్స్లో వెళ్ళడం జరుగుతుంది. సో మ్యాక్సిమం వీసీస్ మంచిగా గైడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ అనుభవం ఏదైతే ఉందో వాళ్ళు వీళ్ళకి ఇచ్చేయడం. కానీ ఈ సంస్థాగతంగా మేనేజ్మెంట్ పరంగా, టెక్నాలజీ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మేనేజ్మెంట్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉండగలిగితేనే స్టార్టప్ సస్టైన్ అవుతుంది ఈ రోజుల్లో. చాలామంది యువత టెక్నికల్గా వెరీ స్ట్రాంగ్, వాళ్ళు ఐఐఎంలో ఐఐటీల నుంచి ఎక్కడ చదువుకుని బయటకు వస్తున్నారు, మంచి మంచి కాలేజీలో బీటెక్లు చేస్తున్నారు, మంచి ఐడియా ఉంది, క్రియేటివిటీ ఉంది, సాంకేతికత టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళు ప్రోడక్ట్ అయిపోయి తయారు చేసి మార్కెట్లోకి మంచి ప్రోడక్ట్ని తీసుకెళ్ళగలుగుతున్నారు. ప్రోడక్ట్ని తీసుకురావడం ఎంత ఇంపార్టెంటో దాన్ని సెల్ చేయడం కూడా ఎంత ఇంపార్టెంట్. ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ నేర్చుకోగలగాలి, దాన్ని స్కేల్ అప్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి పనిచేసే టీంని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకోవాలి. ఇవి లేక చాలామంది మార్కెట్లోకి మంచి ప్రొడక్ట్స్తో వచ్చినా సరే సెల్ చేసుకోలేక, మార్కెట్ చేసుకోలేక దాన్ని ఓకే మళ్ళీ చతికిరి పడిపోవడం జరుగుతూ ఉంది. చాలా స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయని వింటాం. ఈ ఫెయిల్యూర్ కారణాలు ఇవి. ఓకే ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి లేకో కాదు. ఇన్వెస్టర్స్ మంచి ఐడియా ఉంటే ఇన్వెస్టర్స్ వస్తారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే అమెరికాలో ఉన్న యాపిల్ సంస్థ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఓకే అలాగే ఇండియాలో జొమాటోలు, స్విగ్గీలు, ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు యూతే. ఓపెన్ ఏఐ, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా యూత్, కాలేజీ డేస్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే అయితే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ప్రాపర్గా చదువుకుని అవగాహన తెచ్చుకొని మేనేజ్మెంట్ నేర్చుకుని మార్కెటింగ్, సెల్లింగ్ ఎలా చేయాలో తెలుసుకోగలిగితే సక్సెస్ కాదు. అలాగే మీరు ఇంతకుముందు అన్నారు నెట్వర్క్ కంటే నెట్వర్క్ కీ అని, దాంతోపాటు డేటా ఎక్వైర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నెట్వర్క్ బిల్డింగ్ ఎలా చేస్తే బెస్ట్ అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీకెండ్ వస్తే నలుగురితో సరదాగా బయటకు వెళ్ళాలని, ఆ నలుగురు ఎవరు? ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీని దాటి ఓకే మన నైబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు. ఓకే ఎందుకు అంటే సిమిలర్ లైక్స్, సిమిలర్ థాట్స్ ఉన్న వాళ్ళతో స్పెండ్ చేస్తే ఆహ్లాదంగా ఉంటుందని ఒక ఇది. అందుకని మనం చిన్నప్పటి నుంచి కూడా పిక్నిక్లని, గ్యాదరింగ్లని ఏవో పెట్టుకొని, కిట్టి పార్టీలని లేడీస్ అయితే చాలా వరకు చేసుకుంటూ ఉంటారు. ఓకే సో వీటి నుంచి పుట్టిందే ఈ నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్. అయితే నెట్వర్కింగ్లో కూడా సిమిలర్ సబ్జెక్టు, సిమిలర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేదా ఇంకొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ రైట్, వీళ్ళతో మనం పరిచయాలు పెంచుకోవడం, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడం, మనకేమైనా తెలిస్తే వాళ్ళకి నేర్పించడం. అలాగే ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీ కావచ్చు, లేదా జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, షేర్ చేసుకోవడం. ఓకే సో ఇవన్నీ కూడా నెట్వర్క్తో ప్రాబ్లమ్స్ సాధ్యం అవుతుందండి. ఓకే మనకు తెలిసిన వాళ్ళతో జర్నీ బాగానే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళతో, కొత్త వాళ్ళతో ఓకే ఒక జర్నీ, ఒక స్ట్రేంజ్ ఫీలింగ్, అలాగే ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో మనకి విజ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది. అలాగే కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నెట్వర్క్ను పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎవరికి. అందుకే నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అన్నాను. అట్లాగే డేటా ఇంపార్టెన్స్ కూడా ఉంది. డేటా ఈ రోజున ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని అందరికీ తెలుసు.
ఎంత డేటా మీద మొత్తం అంతా నడుస్తూ ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా డేటా మీద. బిగ్ డేటా అనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయండి, ఓకే, డేటా అనలిటిక్స్ అనండి. డేటాని ఎంత సింప్లిఫై చేస్తాము, ఓకే. కాంప్లెక్స్ డేటా ఉంది. కాంప్లెక్స్ డేటాని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఎటువంటి ఆల్గోరిథమ్స్ వాడతారు, ఓకే. దాన్ని ఎంత ఈజీగా అవతల వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయగలుగుతాము అన్నది ఇంపార్టెంట్. అలాగే డేటాని ప్రజెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్. మన దేశ జనాభా ఎంతమంది పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది, చదువుకున్న వాళ్ళు ఎంతమంది. ఇది మాట్లాడితే ఒక ఫార్మాట్లో పెట్టేస్తే ఆ ఫార్మాట్ని ప్రజెంటేషన్గా చూపించగలిగితే మనకి ఈజీగా అర్థమవుతుంది. అందుకే గ్రాఫ్స్ కానీ, ఓకే, బార్ చార్ట్స్ కానీ, ఓకే, డ్రాయింగ్స్ త్రూ కానీ, ఇలిస్ట్రేషన్స్తో కానీ మనకి చదువుకున్నప్పుడు చూపిస్తారు. సో డేటా అన్నది ఈ రోజున చాలా ముఖ్యమైనది. డేటాతోనే వ్యాపార సంస్థలన్నీ కూడా నడుస్తాయి. ఇట్లా డేటా సైన్స్లో అవకాశాలు ఎట్లా? డేటా సైన్స్ అంటే ఇదేనండి, బిగ్ డేటా, డేటా సైన్స్, ఏఐఎంఎల్కి, ఓకే, సంబంధించినవి అనేది అనలిటిక్స్తో సంబంధించినవి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాంప్లెక్స్ డేటా ఉంది. ఆ కాంప్లెక్స్ డేటాని నువ్వు ఎంత సింప్లిఫైగా ప్రాసెస్ చేయగలుగుతున్నావు, ఎటువంటి ఆల్గోరిథమ్స్ యూస్ చేసి అన్నీ సింప్లిఫై చేసి నువ్వు ప్రజెంట్ చేయగలుగుతున్నావు అని దాని మీద మొత్తం అంతా ఆధారపడింది అనమాట. సో బిగ్ డేటా అనండి, డేటా సైన్స్ అనండి, అనలిటిక్స్ అనండి, ఈరోజు చూస్తే మీకు చాలా జాబ్స్ అనలిటిక్స్ మీద నడుస్తున్నాయి, ఓకే. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకున్నాక సింప్లిఫైడ్గా చూపించడమే అనలిటిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అనలైజ్ చేసుకోవడం అంటాం, ఓకే. అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని, ఓకే, దాన్ని 10 మందికి ప్రత్యేకించి ఈజీ వేలో ప్రజెంట్ చేయడమే అంతా డేటా సైన్స్ మీద ఆధారపడుతుంది. ఆ తరహా గ్రాడ్యుయేట్స్కి ప్యాకేజ్ ఎంతవరకు? డిపెండ్స్ అండి. ఇప్పుడు ప్యాకేజెస్ వచ్చేసి చాలా కాంపిటేటివ్గా కూడా మారినాయి, ఓకే. మీకు స్కిల్ ప్రాపర్గా ఉంటే, ఓకే, ఈరోజు చూస్తే 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షల వరకు ప్యాకేజీలు ఇస్తున్నారు. అది అగైన్ డిపెండ్స్ ఆన్ ది కాలేజ్, ఓకే, దాని బ్రాండ్, టైర్ 1, టైర్ 2, ఐఐటీసా, IIITసా. ఈ కంపెనీస్ జనరల్గా ప్రిఫర్ చేసేవి ఏంటంటే క్వాలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి రూపాయి ఎక్కువ ఇచ్చేనా సరే హైర్ చేసుకునే ఇది ఉంది. సో వీటికి ఖచ్చితంగా డేటా సైన్స్ కావచ్చు, అనలిటిక్స్ కావచ్చు, అనుకుంటున్న పైథాన్ ఇలాంటి ప్రోగ్రామింగ్స్, అలాగే మన రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ ఇవాల్వింగ్ టెక్నాలజీస్ కాబట్టి వీటికి మంచి ప్యాకేజెస్ ఉంటాయి మార్కెట్లో. రైట్ అండి. మీరు లర్న్థాన్ 4.1 కూడా రన్ చేస్తున్నారు. సో ఇందులో మీరు ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తుంటారు? బేసిక్గా ఏంటంటే ఇప్పుడు కాలేజెస్లో హ్యాకథాన్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. ఒక కోడ్ ఇచ్చి ఆ కోడ్ని హ్యాక్ చేయమంటారు. అంటే ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చి ఈ ప్రాబ్లం నువ్వైతే ఏ విధంగా సాల్వ్ చేస్తావు అనడం. ఇది MBA వాళ్ళు కూడా కేస్ స్టడీస్ అని ఉంటాయి, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా. సో ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్ని ఇచ్చి కోడింగ్ లెవెల్లో ఎలాగా నువ్వు పరిష్కరిస్తావు అన్నది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి చేయమని చెప్తాం అనమాట, ఓకే. సో హ్యాకథాన్ అన్నది ఎప్పటి నుంచో కండక్ట్ చేస్తున్నాయి చాలా సంస్థలు. అందులోంచి చాలా టాలెంటెడ్ పీపుల్ బయటకు వస్తారు. అయితే ఎంతోమంది స్టూడెంట్స్ ఎక్కడో ఈ కోడింగ్ ఛాలెంజ్ ఉంటుందనో లేదా ఇంకోటనో, అది కొత్త సబ్జెక్టు, దాని మీద మనం ఏం చేస్తామని భయాలతో రావడం మానేస్తున్నారు. కాబట్టి మనం దీన్ని లెర్నథాన్ అని మార్చాం పేరు. అంటే లెర్న్ అండ్ హ్యాక్, ఓకే. ఫస్ట్ మేము నేర్పిస్తాం ఈ కాన్సెప్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. ఈ కాన్సెప్ట్స్ మీకు ప్రాపర్గా నేర్పించి వర్క్షాప్ కండక్ట్ చేసి అది ఇండస్ట్రీ నుంచి గెస్ట్లను తీసుకొచ్చి గెస్ట్ లెక్చర్స్ కింద 30 ఏళ్ళు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత మీకు సబ్జెక్ట్ నేర్పించి కోడింగ్ ఎలా చేయాలి, సింపుల్ కోడింగ్ ఎలా చేయాలి కూడా నేర్పించి అప్పుడు మనం కాంపిటీషన్ కండక్ట్ చేస్తే ఎక్కువ మంది దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఫ్రీగా ముందరకు వస్తారనే ఉద్దేశంతో లెర్నథాన్ 4.2 అని పెట్టామండి. దాదాపు ఒక 500 కాలేజెస్కి మేము ఆఫ్లైన్ వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి ప్లాన్ చేసాం. అలాగే వర్చువల్గా కూడా ఆన్లైన్లో కూడా 2 లక్షల మంది పిల్లలు రీచ్ అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. రైట్. కృషి గారు, రాబోయే 5 ఇయర్స్లో హైదరాబాద్ని మీరు ఎట్లా
చూసే అవకాశం ఉంది. హైదరాబాద్ ఒక 5 ఏళ్ళ క్రితం నేను చూసిన హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ మారింది. ఓకే, సో కొన్ని ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, కొన్ని ఏరియాస్ మనమే గుర్తించలేనటువంటి తయారైంది. ఓకే, ఇంకొక 5 years దాటితే నాకు తెలిసి హైదరాబాద్ ఇండియా చిత్రపటంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఇప్పటికే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే మన బెంగళూరు, అహ్మదాబాదు, ముంబైతో పోలిస్తే మన దగ్గర పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. ఓకే, అలాగే ఇక్కడికి వచ్చే జీసీసీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, చాలా ఈజీగా వస్తున్నాయి. ఓకే, గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఎకనామీ పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు హైదరాబాద్ చాలా పెరిగింది. బెంగళూరు లాంటి, ముంబై లాంటి ఏరియాస్ చూసుకుంటే చాలా వరకు సాచురేషన్ వచ్చేసి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు రీసెంట్గా చూస్తూనే ఉన్నాం మనం. హైదరాబాద్కి లక్కీగా ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ వెల్కమ్ చేసే పీపుల్ కావచ్చు. ఓకే, ఒకటి హైదరాబాద్ అంటే నా చిన్నప్పుడు కావచ్చు, మీ చిన్నప్పుడు కావచ్చు హిందీ, ఉర్దూయే మాట్లాడతారు అన్న ఇది ఉండేది. ఓకే, ఇప్పుడు చూస్తే మల్టీలింగ్వల్, మల్టీ కల్చరల్, మల్టీ డైవర్సిటీ వచ్చినటువంటి సిటీ కింద రూపురేఖలు చెందింది. సో ఏ రకంగా చూసుకున్న హైదరాబాద్ నెక్స్ట్ 5 ఏళ్లలో నాకు తెలిసి ఇండియాలోనే టాప్ మోస్ట్ సిటీగా తయారవుతుందని. మీ ఫ్యూచర్ ప్లాన్స్? మేము ప్రస్తుతానికి ఇదే సార్, లర్నథాన్ అన్న ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. స్టూడెంట్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ పరంగా చాలా ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, మాకు చాలా కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఓకే ఎక్కువ మందిని రీచ్ అయ్యే అవకాశాలు, రూరల్ పీపుల్, రూరల్ స్టూడెంట్స్ని రీచ్ అయ్యి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే దాంట్లో ఉన్నాం. సో ఇటు స్టూడెంట్స్తో పాటు అటు ఇండస్ట్రీతో కనెక్ట్ పెంచుకోవడానికి ఐకాన్ అని ఒక నెట్వర్క్, అలాగే లాస్ట్ ఇయర్ ఐ లవ్ హెచ్ఆర్ అని ఒక నెట్వర్క్ స్టార్ట్ చేసాం. హెచ్ఆర్ ఇండస్ట్రీతో కూడా క్లోజ్గా ఉంటూ ఓకే వాళ్ళని కూడా అప్పుడప్పుడు చిన్న గ్యాదరింగ్, లాస్ట్ వీక్ కూడా గ్యాదరింగ్ పెట్టాం. ఒక 60 మంది హెచ్ఆర్కి అవార్డ్స్ అవి ఇచ్చాం. అలాగే కొంచెం ప్యానల్ డిస్కషన్స్, చర్చా వేదికలు పెట్టి సో వాళ్ళ సబ్జెక్ట్ లెవెల్లో కూడా మేము కలుస్తున్నాం. కాబట్టి వాళ్ళ నుంచి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చే కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్, కెరీర్ గైడెన్స్ పరంగా కావచ్చు, ఎంత సాయశక్తులు చేయగలమో ఇటువంటి ప్లాన్స్ అన్నీ చేసుకుంటూ అటు ఇండస్ట్రీని ఇటు అకాడమీని కలుపుతూ ముందరికి వెళ్ళడం అన్నది మా ఫ్యూచర్ ప్లాన్ కింద మేము చెప్పగలం. రైట్ అండి. ఇప్పుడు ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్ లాంటి బాహుబలి కంపెనీస్ ఇండియా నుంచి ఎమర్జ్ అవ్వాలంటే ఎలా మీరు? మనకి టాలెంట్ ఉంది, క్రియేటివిటీ ఉంది. ఓకే, అయితే ఇందాక చెప్పినట్టుగా మన గవర్నమెంట్ కావచ్చు, ముఖ్యంగా మన ఇంట్లో మనకు సపోర్ట్ దొరికితే, మన మెంటాలిటీ, ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే మీకు తెలిసింది మ్యాక్సిమం మెంటాలిటీ. ఓకే, సో చక్కగా ఉద్యోగం చేసుకోవాలా, చదువుకున్నావు కదా అంటారు, కానీ వ్యాపారం చేసుకోమని అంటారు. ఓకే, ఒక వ్యాపారస్తు కొడుకు వ్యాపారం చేసుకోమంటాడు. అంటే నేను ఒక వ్యాపారం చేస్తాను కాబట్టి నా కొడుకు ఇది లెగసీని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పి తీసుకొస్తారు. కానీ ఓకే, ఒక సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ అయినట్టుగా ఓకే ఉద్యోగస్తులు కొడుకు ఉద్యోగస్తులు అవ్వాలన్న ఉద్దేశంతో చాలా వరకు ఇది. కానీ ఇప్పుడు నిజంగానే మారుతుంది, ట్రెండ్ మారుతుంది, యువత మారుతుంది. యువతని ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు కూడా చాలా వరకు మారుతున్నారు. ఈ మార్పు ఎప్పుడైతే ఫ్యామిలీలో మొదలవుతుందో అప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ చేసే పథకాలు చాలా ఉన్నాయి. స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి, ఎంఎస్ఎంఈని ప్రోత్సహించడానికి చాలా ఫండ్స్ వెచ్చిస్తుంది గవర్నమెంట్. అయితే సరైన అవగాహన లేక, ఎలా అప్లై చేసుకోవాలో తెలియక, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలో తెలియక చాలామంది వెనకబడుతున్నారు అన్నమాట. ఆ అవగాహన ఎక్కువ గవర్నమెంట్ కల్పించాలి. అలాగే విద్యా సంస్థల్లో కూడా ఇంక్యుబేషన్ సెంటర్లు పెడుతున్నారు కాబట్టి విద్యా సంస్థల రోల్ కూడా చాలా ఉంది ఇందులో. ఓకే, కార్పొరేట్సే కాకుండా విద్యా సంస్థలు కూడా ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ఎక్కువ ప్రోత్సహించాలని. రైట్ సార్, ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్కి వెళ్దాం. లైఫ్ అంటే ఇన్ ఏ వర్డ్? లైఫ్ అంటే ఒక వైకుంఠపాళి లాంటిది. వైఫ్ ఎలా డిఫైన్ చేస్తారు? వైఫ్ ప్రతి హస్బెండ్కి ఓకే ఆల్మోస్ట్ ఒక వెన్నెముక లాంటిది, ఒక సపోర్ట్. బాస్ అంటే ఎట్లా? బాస్ ఒక మంచి లీడర్లా ఉంటే బాగుంటుంది. రైట్ అండి. ఎంప్లాయ్ అంటే? మంచి ఉద్యోగి ప్రతి సంస్థకి అవసరం. ఓకే, ఎందుకంటే ఏ సంస్థ
పెరగాలి అంటే ఒక ఎంప్లాయర్కి ఎంప్లాయీ సపోర్ట్ చాలా అవసరం. మీ డ్రీమ్? డ్రీమ్ ఒకటేనండి, వికసిత భారత్ని త్వరలోనే చూడాలి. ఓకే, యూత్ వాళ్ళ కళలన్నింటినీ సోపానం చేసుకునే విధంగా, ఓకే, మా వంతు కృషి కూడా అందులో ఉంటే సో ఈ జన్మకి ఒక అర్థం అంటూ ఉంటుందని దాని పరంగా పనిచేస్తూ వెళ్దాం. రైట్ క్రిష్ గారు, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది క్రిష్ గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బాయ్.